ఒక చేపలు పట్టే అతనికి చేపల్లో ఒక బంగారు రాయి కనిపిస్తుంది. కానీ ఆ రాయి పైన చాలా మట్టి దుమ్ము ఉండడంతో అతను ఆ రాయిని దూరంగా విసిరేస్తాడు. కొన్ని రోజుల తరువాత ఈ రాయి ఒక వ్యక్తికి దొరుకుతుంది. అతనికి కూడా ఇది బంగారు రాయి అని తెలిసుండదు. దాంతో ఇతను ఆ రాయిని గోడలో పెట్టి కొట్టేస్తాడు. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రోజు ఒక అమ్మాయి గోడ ఎక్కి తనకిష్టమైన రాజకుమారుడిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ రాజకుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆమె కాలు జారి కింద పడిపోతుంది. దాంతో ఆ రాయి కూడా కింద పడి అందులో ఉన్న గోల్డ్ రాయి ఈమెకి కనిపిస్తుంది. దాంతో ఈ అమ్మాయి ఆ రాయిని అమ్మేసి చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకుంటుంది. దాంతో ఈమె ఆ రాయిపై ఉన్న మట్టినంతా తీస్తూ ఉంటే అందులో ఉన్న ఒక మూత ఓపెన్ అవ్వడంతో అందులో నుంచి ఒక వెలుగు బయటికి వస్తుంది. అది చూసిన ఈ అమ్మాయి భయపడిపోయి స్పృహ కోల్పోతుంది. అప్పుడే ఒక పెద్ద చెయ్యి వచ్చి ఈ అమ్మాయి కింద పడకుండా పట్టుకుంటాడు. అతను ఎవరో ఆ బంగారు రాయిలో నుంచి వచ్చిన జీని అయ్యి ఉంటాడు. ఈ జీని తనని విడుదల చేసిన వాళ్ళందరి కోరికల్ని తీరుస్తూ ఉంటాడు. ఇతను ఏ మనిషికి ఎలాంటి హాని చేయడు. ఈ జీని ఆ అమ్మాయితో తనని విడిపించినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తాడు. దాంతో ఈ జీని అమ్మాయితో నేను నీ ఒక కోరికను తీరుస్తాను అని అంటాడు. అప్పుడే అమ్మాయి తను ప్రేమిస్తున్న రాజకుమారుడు గురించి చెప్తుంది. దాంతో ఈ జీని ఆమెకి ఒక రహస్యమైన లిక్విడ్ ని ఇస్తాడు. అది తన శరీరం పైన పూసుకోమని చెప్తాడు. దాంతో ఆమె దాన్ని పూసుకోగానే ఆ రాజకుమారుడు ఆమెకి అట్రాక్ట్ అవుతాడు. దాంతో ఈ అమ్మాయి కోరిక తీరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.